కన్య రాశి వివాహ జాతక ఫలాలు 2024 వివాహిత కన్యారాశి స్థానికులకు సంవత్సరం మొదటి అర్ధభాగం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. 4వ ఇంటిలో సూర్యుడు మరియు కుజుడు ఉండటం, 6వ ఇంట్లో శని, 8వ ఇంట్లో బృహస్పతి మరియు 7వ ఇంట్లో రాహు ఉండటం వల్ల వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకున్నదని సూచిస్తుంది. రాహువు 7వ ఇంట్లో ఉంటారు మరియు సంవత్సరం మొత్తం మీ జన్మ చార్ట్ యొక్క మొదటి ఇంటిపై కేతువు ప్రభావం మీ వైవాహిక జీవితాన్ని నిర్వహించడం మీకు సవాలుగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య సమస్యలను పెంచే అనేక సందర్భాలు ఈ సంవత్సరం సంభవిస్తాయి. అయితే ఈ సమస్యలను నివారించడానికి మీరు మీ తెలివిని ఉపయోగించాలి. సంవత్సరం రెండవ భాగంలో బృహస్పతి మీ 9వ ఇంట్లో కూర్చున్నప్పుడు మీ మొదటి ఇంటిని చూస్తాడు మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తాడు. దీని కారణంగా మీ వైవాహిక జీవితంలో పునరావృతమయ్యే సమస్యలు క్రమంగా తగ్గుతాయి, ఎందుకంటే మీరు మంచి మరియు తప్పులను సులభంగా వేరు చేస్తారు. మీరు మార్చి నుండి జూన్ వరకు ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండాలి మరియు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఏవైనా వివాదాలు పెరగకుండా చూసుకోవాలి. అది విడాకులకు దారితీయవచ్చు మరియు మీరు చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. దీని తరువాత సానుకూల మార్పులు క్రమంగా సంభవిస్తాయి మరియు మీ వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. జూలై మరియు ఆగస్ట్ మరియు నవంబర్లలో మీ ఇద్దరి మధ్య ప్రేమ కోసం పరిస్థితులు సృష్టించబడతాయి. అది మీ ఇద్దరినీ ఒకరికొకరు దగ్గర చేస్తుంది. మీరిద్దరూ శృంగారభరితంగా ఉంటారు మరియు సంబంధంలో సమస్యలను తొలగించడానికి మీరు నిజమైన ప్రయత్నాలు చేస్తారు. ఇది మీ సంబంధాన్ని దృఢంగా మరియు పరిణతి చెందేలా చేస్తుంది.